ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ కవిత పిఏకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అలాగే పలువురు బీఆర్ఎస్ నేతలకు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. ప్రణీత్ రావు ఫోన్లో పలు రికార్డులు బయటపడగా వాటి ఆధారంగా సిట్ అధికారులు ట్యాపింగ్ బాధితుల వాంగ్మూలం తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు వీఐపీల వాంగ్మూలం రికార్డ్ చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ బాధితుల లిస్టులో సీఎం రేవంత్ కుటుంబ సభ్యులతో పాటు మంత్రి పొంగులేటి, ఎంపీ ఈటెల, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యేలు రాజగోపాల్, వివేక్లు ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈ సిట్ విచారణకు గల అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, మనం చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంటుందని చెప్పాలి. అదేవిధంగా ఈ రోజు ఎవరైతే ఎమ్మెల్సీ కవిత ఉంటుందో కవిత పిఏకు కూడా నోటీసులు ఇచ్చినట్టుగా సిట్ అధికారుల నుంచి అయితే తెలుస్తుంది. అదేవిధంగా మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులకు కూడా అయితే సిట్ అధికారుల నుంచి నోటీసులు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సాక్షులు బాధితులుగా అయితే ఈ యొక్క వీళ్ళ స్టేట్మెంట్ ని కూడా సిట్ అధికారులు ఇప్పటికే రికార్డ్ చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినటువంటి ఎవరైతే ప్రణీత్ రావు ఉన్నారో ప్రణీత్ రావు మొబైల్ ఫోన్ లో కొన్ని కీలకమైన రికార్డింగ్లు లభించడం చేత ప్రణీత్ రావు ఇచ్చినటువంటి బుధవారం రోజు ప్రణీత్ రావుని సుమారు 9 గంటల పాటు విచారించినటువంటి సిట్ అధికారులు ప్రణీత్ రావు అయితే ఈ నేపథ్యంలో ప్రణీత్ రావుకు ఉన్నటువంటి సమాచారం ఈ యొక్క బాధితులు సాక్షులను కూడా కాబట్టి ఈ యొక్క కేసు లోపల మొత్తం టోటల్ గా ఇప్పటికీ చూసుకుంటే 4200 ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా ప్రణీత్ రావు తెలుపడం జరిగింది. అందులోపల 618 ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 18 ఫోన్ నెంబర్ రాజకీయ నాయకులు అండ్ ప్రముఖులు మరియు జర్నలిస్టులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యం చూసుకుంటే ఈ నేపథ్యంలోనే నిన్న ఏబిఎన్ ఎండి అయినటువంటి రాధాకృష్ణన్ కూడా అయితే సిట్ అధికారులు వాంగ్మూలం తీసుకున్నారు. ఈ రోజు మరొక ఛానల్ సీఈఓ కూడా మరి కాసేపట్లో సిట్ విచారణకు కూడా హాజరై తన వాంగ్మూలాన్ని ఇచ్చే విధంగా అయితే తెలుస్తుంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్టుగా అయితే సిట్ అధికారులు గుర్తించారు. ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా గుర్తించారు. అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కూడా ఫోన్ ట్యాప్ అయినట్టుగా గుర్తించారు. ఆయన కుటుంబ సభ్యులు ఆయనతో ఉండేటటువంటి ఆయన అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిఏల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా గుర్తించినటువంటి సిట్ అధికారులు వీళ్ళందరి వాంగ్మూలాన్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే సిట్ విచారణకు సహకరించని ప్రభాకర్ రావు అయితే సుప్రీంకోర్టులో ఈయనకు ఏదైతే వెసులుబాటు కల్పించారో ఆ వెసులుబాటుని మొత్తం టోటల్ గా రద్దు చేసే విధంగా అయితే సిట్ అధికారులు ఒక స్టెప్ తీసుకోబోతున్నారు. కాబట్టి వీలైనంత ఎక్కువగా ఇప్పటి వరకు 257కు పైగా వాంగ్మూలాలు నమోదు చేసినటువంటి సిట్ అధికారులు మరికొంతమంది వాంగ్మూలాలు వీఐటీల వాంగ్మూలాలు కూడా తీసుకొని అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. లక్ష్మి, థ్యాంక్ యూ.